నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అఖండ తాండవం ట్రీజర్తోనే టెర్రర్ సృష్టిస్తున్నాడు బాలయ్య. మొత్తానికి నటసింహం బాలయ్య అఖండ ప్రూవ్ చేసుకుంది. అఖండ తాండవం సెప్టెంబర్ 25న అని చెప్పి డేట్ కూడా ఫిక్స్ చేసుకుంది. అయితే ఓన్లీ ట్రీజర్తోనే పూర్తి టాలీవుడ్ కావచ్చు, అటు బాలీవుడ్ కావచ్చు, మొత్తం రెండు సినిమాలకి ఒక పెద్ద సినిమానే చూపించింది అనుకోవాలా? దీని గురించి మీరు ఏం చెప్తారు? 1800 కోట్ల పైచీలకు వసూలు చేసిన పుష్ప 2 టీజర్ని అఖండ 2 క్రాస్ చేయడం అనేది పెద్ద విశేషం అండి. ఎందుకంటే ఇది 138 గంటల ట్రెండింగ్లో ఉండి పుష్ప 2 ఒక రికార్డ్ అయితే ఇది 140 గంటలతో దాటేసింది. పుష్ప 2 రికార్డుని అఖండ 2 దాటిందని చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే మొదటి 4 ప్లేసుల్లో కూడా నందమూరి వాళ్ళ సినిమాలే ఉన్నాయి. ఇట్లా చూసుకుంటే ఏమవుతుంది, జైలు అవకాశం ఒకటి, తర్వాత జనతా గ్యారేజ్ ఒకటి, అఖండ 2 ఇట్లా వరుస పెట్టి 7 సినిమాలే ఉన్నాయి. అంటే జూనియర్ ఎన్టీఆర్, బాబాయ్ అబ్బాయిలు. సాధారణంగా వ్యూస్ పరంగా చూసుకుంటే 24 గంటల్లో ఎన్ని వ్యూస్ కొలగొట్టినాయి, ఇప్పుడు ఎంత వ్యూస్ ఉన్నాయి, ఇదైతే ట్రెండింగ్లో ఎన్ని గంటల పాటు ట్రెండింగ్లో ఉందనేది కూడా లెక్కేస్తారట. దాని ప్రకారం చూసుకుంటే పుష్ప 2 టాప్ ప్లేస్లో ఉందని ఒక లెక్క. అయితే పుష్ప 2ని కూడా బీట్ చేసి అఖండ తాండవం ముందడుగు వేసిందని చెప్పేసి అంటున్నారు. సో బిజినెస్ లెక్కలు ఇప్పుడు మారబోతున్నాయా? అఖండ 2 అంటే ఏం చెప్తారు? ఆల్రెడీ మారిపోయినాయి. ఇప్పుడు అఖండ టీజర్తో వచ్చిన బిజినెస్ ఆఫర్స్ అన్నీ చూసిన తర్వాత చాలామందికి మన సినిమాలు కూడా ముందే బిజినెస్ చేసుకుందామని ఆశ పుట్టేసినట్టు ఉంది. ఎందుకంటే టీజర్ అంటే సాధారణంగా 1 నిమిషం పాటు ఆ వ్యవధిలోనే చేస్తారు. అలాంటిది నిన్న వచ్చిన మరి రాజాసాబు టీజర్ చూస్తే అఖండ 2 ఒక విధంగా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. అంటే ఒక చిన్న టీజర్కి ఎంత రెస్పాన్స్ వస్తే ఒక పెద్ద టీజర్ చేస్తే ఎంత రెస్పాన్స్ ఉంటుంది అనే కోణంలో వాళ్ళు అట్లా కట్ చేసినట్టుగా అనిపించవచ్చు. ఎందుకంటే సినిమా ఎప్పుడో డిసెంబర్లో రిలీజ్ అయితే వాళ్ళు 2.5 నిమిషాల పాటు వాళ్ళు టీజర్ కట్ చేశారు. కాబట్టి అంతకంత ముందు మిరాయి ఒకటి, ఇప్పుడు అఖండ టీజర్ ఒకటి, రాజసాబ్ ఒకటి, అట్లా ఈ 3 సినిమాలు కూడా ఒక బిజినెస్ లెక్కలు మార్చేస్తున్నాయండి టీజర్ల పరంగా. కుబేరాకేమో హైప్ ఉంది, సినిమా మీద హైప్ ఉంది, కానీ మన బుక్ మై షో చూసుకుంటేనేమో అంత రెస్పాన్స్ కనిపించట్లా, అది ఫాస్ట్ ఫీలింగ్ కానీ అది కనిపించట్లా. ఎందుకనేది అర్థం కాని పరిస్థితిలో చాలామంది చుట్టుపీకుంటున్నారు. అది వేరే విషయం అనుకోండి, దీనిలో టాపిక్లో కాదు ఇది. ఇట్లా చూసుకున్నప్పుడు మాత్రం అఖండ 2 దాటి ఇన్ని సినిమాల్లో 2000 కోట్లు వసూలు చేసిన సినిమాను కూడా దాటి ముందుకెళ్ళటం అంటే టీజరు ఖచ్చితంగా అది కట్ చేసిన విధానం జనాలు మెస్మరైజ్ చేసింది. అయితే పుష్పకి భారీ అంచనాలు ఉన్నాయి. అదే పుష్ప 1 కూడా ప్రూవ్ చేసుకున్న సబ్జెక్టే. పుష్ప 2 పైన భారీ అంచనాలు ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే అఖండ 2 ఏదైతే రాబోతున్న అఖండ తాండవం కావచ్చు, గతంలో అఖండ కూడా ప్రూవ్ చేసుకుందని చెప్పుకోవాలి. సో నిజంగా ఏదైతే బడ్జెట్కి సంబంధించి మాత్రం పుష్ప 2కి కావచ్చు, అఖండ తాండవానికి ఎంత వేరియేషన్ ఉందంటే ఏం చెప్తారు? లెక్కల్లో సగమే ఉంటుంది. పుష్ప 2 కొన్న బడ్జెట్లో అఖండ 2 నాకు తెలిసి సగం బడ్జెట్లో అవజేశారు. పుష్ప 2కి దగ్గరగా 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారండి. ఈ సినిమాకి 200 నుంచి 250 కోట్లు. అంటే సాధారణంగా బాలయ్య బాబు సినిమా అంతకుముందు సినిమాలన్నీ కూడా ఏది 200 కోట్లు గ్రాస్ వసూలు చేసినవి లేవు. అందుకోసమే బిజినెస్ లెక్కలు ముందు అంచనాలు లేవు, ఆ లోపే వసూళ్ళు ఉంటాయి అనే లెక్కల్లోనే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా ఆ మేరగా ఖర్చు పెట్టుకోగలిగారు. ఎప్పుడైనా సరే సినిమా వసూళ్ళని బట్టి ఖర్చు పెడతారు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా 2000 కోట్లు వసూలు చేసింది కాబట్టి దానికి 1000 కోట్లు ఖర్చు పెట్టినా ఇబ్బంది లేదు. దీనికి అలా ఉండదు. ఎప్పుడు కూడా ముందు ఒక సినిమా వసూలు చేసి ఉంటే వాళ్ళు ఖర్చు పెడతారు. కాబట్టి అఖండ 2 విషయంలో వాళ్ళు ఆ మేర ఖర్చు పెట్టారు. కానీ ఇప్పుడు అఖండ 2 వసూళ్ళు 500 కోట్లు ఉంటుందా, 600 కోట్లు ఉంటుందా, 700 కోట్లు ఉంటుందా దాన్ని బట్టి నెక్స్ట్ సినిమాకి అది ఆధారపడుతుంది. ఆ బిజినెస్ లెక్కలకి ఖర్చు పెట్టాలన్నా అట్లా ఖర్చు పెడతారు నెక్స్ట్ సినిమా. సో దీన్ని పుష్ప 2 వర్సెస్ అఖండ తాండవం అని చెప్పనుకోవచ్చు, అంటే అఖండ 2 అని అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు సినిమాల లెక్కల ప్రకారం చూసుకుంటే 15 సినిమాల లిస్ట్ అయితే మన దగ్గర ఉందండి. అఖండ 2 అనేది 140 గంటల పాటు ట్రెండింగ్లో ఉందని చెప్పాం కదా. 138 గంటలతో పుష్ప 2 రూల్ ఉంది. ఆ తర్వాత జైలు అవకాశ 137 గంటలు, జనతా గ్యారేజ్ 134 గంటలు, వార్ 2 126 గంటలు, గేమ్ చేంజర్ 123 గంటలు, మరి సర్లేరు నీకా 123 గంటలు, కాటమరాయుడు పవర్ స్టార్ది 120 గంటలు, రంగస్థలం రామ్ చరణ్ది 120 గంటలు, అరవింద సమేత 120 గంటలు, అలా వైకుంఠపురంలో 109 గంటలు, మరి దువ్వాడ జగన్నాథ్ 108 గంటలు, నా పేరు సూర్య 106 గంటలు, వకీల్ సాబు 106 గంటలు, ఖైదీ నెంబర్ 1 చిరంజీవి గారిది 15వ ప్లేస్లో ఉంది, అది 100 గంటలు. ఇలా ఉంది. ఈ లెక్కలోకి చూసుకుంటే నేను కుబేరా కానీ లేకపోతే కన్నప్ప కానీ
ఏవి ఛాయల్లో కూడా లేవని చెప్పాల్సి వస్తుంది. అయితే ఈ సంవత్సరంలో రిలీజ్ కాబోతున్నటువంటి సినిమాలు మాత్రం చాలా భారీ పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు. దాంట్లో అఖండ, తాండవం కావచ్చు, లేదా మరికొన్ని సినిమాలు. కానీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కన్నప్పకు సంబంధించినటువంటి ఒక ట్రీజర్ కూడా రిలీజ్ అయింది. కానీ రిలీజ్ కూడా చాలా దగ్గరగా ఉందని చెప్పుకోవాలి. కానీ ఎందుకని కన్నప్ప అసలుకి దరిదాపుల్లో కూడా లేదంటే ఏం చెప్తారు? ఈ నెల చాలా సినిమాల పరంగా ముఖ్యంగా ఏంటంటే కన్నప్ప విషయంలో వాళ్ళు ప్రమోషన్ వర్క్ చేస్తున్నారు, కానీ అంత హైప్ రావట్లా. ఎందుకు రావట్లేదు ఏమిటి అని దాని మీద ఎవరి దగ్గర దానికి జవాబు లేదు. నిన్న రజనీకాంత్ షో చూపించారని చెప్పి చాలా విజువల్స్ అన్నీ వచ్చినాయి, వీడియోలోనే వచ్చినాయి. అయినా సరే దానికి బజ్ రావట్లా, క్రియేట్ అవ్వట్లా. ఎందుకు? నాగార్జున ధనుష్ నటించిన కుబేర సినిమా ప్రమోషన్ వర్క్ల పరంగా ఏట్లేదు. శేఖర్ కమలం మీద ఉన్న ఇంప్రెషన్ కూడా సినిమా మీద ఉంటుంది. అది చూసుకున్నా కానీ బుక్ మై షోలో ఇప్పుడు చూసుకున్నా కానీ చాలా డల్ బుకింగ్స్ ఉన్నాయి. అది ఎక్కడ లోపం జరుగుతుంది ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఎటు వెళ్తుంది అనేది చాలామంది భయాందోళన కలిగిస్తుంది ఇవి చూస్తుంటే. రేపు ఏ సినిమా వచ్చినా ఇదేనా పరిస్థితి, కుబేర లాంటి పరిస్థితి ఎలా ఉంటే రేపు రాబోయే సినిమాల పరిస్థితి ఏంటి అని లెక్కలు. కన్నప్ప పరిస్థితి ఏంటి ఈ నెల 27ని, ఇవన్నీ కూడా ఒక భయాందోళన కలిగించే అంశాలండి. అయితే కన్నప్పకు సంబంధించి మనకి డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, ఇవన్నీ కూడా పక్కన పెడితే కనిపించేది ఇద్దరు, మంచు విష్ణు కావచ్చు, మంచు మోహన్ బాబు కావచ్చు. వీరు తప్ప డైరెక్టర్ ఎవరు అనేది కూడా సరైనటువంటి ప్రమోషన్స్ కూడా ఎక్కడ చేయడం లేదు. సో ఇది కూడా కొంత మైనస్ అని చెప్పి అనుకోవాలంటారు. అంటే ప్రమోషన్స్ పరంగా ఏమీ లోడ్ జరగట్లేదండి. ఎవరో తక్కువ ప్రమోషన్స్ ఏం చేయట్లా. ఎప్పటి నుంచి అందరి నోడలో నాంతుంది. సోషల్ మీడియానే చాలా వరకు ప్రమోషన్ అంతా భుజాన మోసిందని చెప్పాలి. అది నెగిటివ్ ప్రచారం కావచ్చు, పాజిటివ్ ప్రచారం కావచ్చు, కానీ ట్రెండింగ్లో ఉంది కదా. ఇవాళ కన్నప్ప మీద ఏదైనా చేసినా కానీ ఒక ట్రెండింగ్ టాపిక్లో వెళ్ళిపోతున్నాయి. అది ట్రోల్ చేస్తారా లేదా ఇంకోటి చేస్తారా తెలియదు, కానీ అది ఎంత చేసినా జనం నోడలో నానినట్టే కదా. మరి అంతకన్నా ఇంకేముంటుంది? అయితే టాలీవుడ్ మొత్తాన్ని కూడా బాబాయ్ అబ్బాయి వీళ్ళిద్దరే శాసిస్తున్నారని చెప్పి అనుకోవచ్చు అంటారా? పూర్తిగా యూట్యూబ్లో టీజర్ల ప్రకారం వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం చూసుకుంటే మరి బాబాయ్ అబ్బాయి పరిస్థితే కనిపిస్తుంది. ఎందుకంటే మరి జూనియర్ కూడా మాత్రం క్రేజ్ అయితే ఉంది, లేదని చెప్పలేము, తెలిసిపోతుంది కదా. జూనియర్కి సంబంధించిన మార్కెట్ పరంగా రేపు వార్ 2కి ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలి. ఎందుకంటే మరి ఆ సినిమాతో పాటు రిలీజ్ అవుతున్న సినిమా కూలీ ఉంది కాబట్టి మరి ఆ లెక్కల పరంగా ఎలా ఉంటుంది ఏం చెప్పలేం. కానీ ఇప్పటికైతే అఖండ 2 అనేది ఒక పెద్ద ట్రెండింగ్ టాపిక్గా ఉందండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక సినిమాలో చిరంజీవి గారిది ఒక దీని మీద పోలు పెట్టిన వచ్చి ఆయన తిరుగుతూ ఉంటాడు, విలన్స్ రౌడీలందరినీ కొడుతూ ఉంటాడు. ఆ దృశ్యం పెట్టి షార్ట్స్లో రీల్స్లో పైన ఈ సోలం పెట్టి తిరిగేది పెడుతున్నారు. అంటే అంతలాగా ఆ ఫైట్ అట్రాక్ట్ చేసిందని చెప్పాలి. ఇక్కడ నార్మల్ మ్యాన్, ఈయనేమో సూపర్ హీరో. అఖండ అఘోర పాత్ర సూపర్ హీరో. నార్మల్ హీరోకి అలా పెట్టినప్పుడు సూపర్ హీరోకి పెట్టడం తప్పే ఉంది.